వినాయక నిమజ్జనం సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తాగిన మైకంలో ఎంతో ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకునే సందర్భంలో అక్కడికి వచ్చి ఆ యొక్క యాత్రలో ఉండేటువంటి మా పార్టీ మండల కార్యదర్శి ప్రధాన కార్యదర్శి పోతుల రమణారెడ్డి గారు ట్రాక్టర్ నడుపుతూ ఉన్నారు. ఆయన భార్య మొన్నటి వరకు అక్కడ గ్రామ సర్పంచ్గా కూడా ఉన్నారు. వారందరూ కూడా పోతూ ఉంటే తప్పదాగినటువంటి వ్యక్తులు ఇప్పుడు పాట పెట్టాలి అంటే ఆయన ఫోన్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఏ పాట పెట్టినా పెట్టుకోమంటే ఆయన 3 రంగుల జెండా బట్టి సింగం వలె వచ్చిండు అనేదో పాట పెడితే అక్కడ ఉండే మహిళలు ఇదేం పాట ఇక్కడికి ఈ పాట ఏందని చెప్పి అన్న సందర్భంలో అక్కడ యువకుడు వచ్చి ఇక్కడ ఇది వద్దు, రాజకీయాలకి ఇది వద్దు అని చెప్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని విపరీతంగా కొట్టి అక్కడ ఎవరు దొరికితే వాళ్ళను కొట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం, రాత్రి ఒక 2 గంటల పాటు శైర విహారం చేసిన ఆ ఊర్లో. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి సందర్భంలో స్థానిక ఎస్ఐ, ఆయనకు సరిపోకపోతే దామెర నుంచి ఒక ఎస్ఐ, స్థానిక సిఐ, పరకాల ఏసీపీ, పోలీస్ సిబ్బంది అంతా కూడా రాత్రి ఆ గ్రామంలోకి వచ్చి కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ దెబ్బతిరిగిన వ్యక్తిని కూడా హుటాహుటిన తీసుకొచ్చి వరంగల్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్కు జాయిన్ చేయించడం జరిగింది. ఇదంతా జరిగింది. రాత్రి జరిగిపోయిన తర్వాత ఉదయం మేము పోలీస్ అధికారుల దృష్టికి ఇట్లా జరిగిందంటే వారు కూడా చెప్పిండ్రు, అవునండి చాలా దుర్మార్గంగా జరిగింది, మేము కూడా ఐ విట్నెస్ మా ముందే జరిగినాయని చెప్పి వారు మాటల్లో చెప్పింది. మేము తప్పు చేసిన వ్యక్తుల మీద కఠినమైనటువంటి చట్టాల ప్రకారం శిక్షించాలి, భవిష్యత్తులో ఇలాంటి ఉత్పన్నం కాకూడదు అని చెప్పినప్పుడు కూడా పోలీస్ అధికారులు చాలా పాజిటివ్గానే మాట్లాడి మేము కూడా అనుకున్నాం నిజంగానే వీరి మాటలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని అనుకున్నాం. సాయంకాలం అయింది. ఇక్కడ ఉండేటువంటి ఆ అబ్బాయిని డీసీపీ పోయి చూడడం జరిగింది. 3 గంటల టైంలో ఆ టైంలో సిఐ గారు వీళ్ళందరి దగ్గర కంప్లైంట్ కూడా తీసుకున్నారు. మేము అనుకున్నాం ఖచ్చితంగా వాళ్ళ మీద హత్యానేరం పెట్టేటువంటి అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు, అతనికి బొక్క డిస్లోకేట్ అయింది, హాస్పిటల్లో ఉంటుంది, ఈ రకంగా ఉంటారని అనుకుంటే సాయంత్రం లోపల సీన్ మారిపోయింది. వీళ్ళని పిలిచి మా వాళ్ళని పిలిచిళ్ళు, అటు తన్నోళ్ళని పిలిచిళ్ళు, తిన్నోళ్ళను తన్నోళ్ళని పిలిచి ఆశ్చర్యం ఏంటంటే సేమ్ సెక్షన్స్ వీళ్ళ మీద వాళ్ళ మీద ఇద్దరి మీద ఒకటే సెక్షన్లు పెట్టి ఏం కాదు పోన్లీగా మీరు మీరు ఎక్కువ మాట్లాడితే రౌడీ షీటర్ పెడతామని చెప్పి మా వాళ్ళని భయపడి మేము చెప్తా ఉన్నాం. రౌడీ షీటర్లు ఎవరి మీద పెడతారు? ఒక పవిత్రమైనటువంటి వినాయక నిమజ్జనం సందర్భంగా అక్కడికి వచ్చి ఓషులో లేనటువంటి పరిస్థితిలో ఉండి పక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, మల్లంపల్లి నుంచి, షాయంపేట నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తుల మీద పెట్టాలి. కానీ అలా కాకుండా మా పార్టీకి సంబంధించినటువంటి రమణారెడ్డి గారి మీద, దెబ్బలు తిని హాస్పిటల్లో ఉండేటువంటి వ్యక్తి ఆయన పేరేందే ఉమేష్ అనేటువంటి అబ్బాయి మీద కూడా పెట్టడం జరిగింది. నేను ఈ సందర్భంగా పోలీస్ అధికారులను కోరుతున్నది ఒకటే విషయం, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ చట్టాలను కాపాడాల్సిన వ్యక్తులు, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం పోకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం పైన ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే అధికార పార్టీ నాయకుల యొక్క కన్సర్న్లలో వారి యొక్క డైరెక్షన్ మేరకు పోలీస్ వ్యవస్థ నడవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. నిజంగా మీరే సాక్షాత్తు చూసిన తర్వాత ఇంత నిస్సిగ్గుగా వాళ్ళని ఎన్నికేసుకు రావడంలో ఆంతర్యం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఇదే సందర్భంలో మేము వరంగల్ పోలీస్ కమిషనర్ గారిని, అదేవిధంగా రాష్ట్ర పోలీస్ డీజీపీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిష్పక్షపాతంగా విచారణ చేయండి, తప్పెవరు చేస్తారో వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించమని కోరుతా ఉన్నాం. కానీ ఈరోజు అక్కడ ఉండే ఎమ్మెల్యేను సాటిస్ఫై చేయడానికో, అధికార పార్టీ నాయకులను సాటిస్ఫై చేయడానికో దెబ్బలు తిన్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం అనేది ఇది చాలా ఉపేక్షించాల్సినటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఈరోజు మా వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి భయంలో ఉన్నారు. మమ్మల్ని ఏదంటారు, మా మీదనే కేసులు పెడితే ఏం జరుగుతూ ఉన్నదని ఒక రకమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. కాబట్టి నేను కూడా 2023 డిసెంబర్ ఎన్నికల తర్వాత మా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, జర వాళ్ళు కొత్తలో ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు, ఏమైనా వాళ్ళు తొందరపడ్డా మనమే ఓపిక పడదామని చెప్పి ఇన్ని రోజులు ఓపిక పట్టుకుంటూ వచ్చినాం. మా పార్టీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. మా ఎంపీపీ అధ్యక్షుడు ఒక తప్పుడు
కంప్లైంట్ తీసుకొని అతన్ని జైలు పంపించడం జరిగింది. ఈ కేసును హైకోర్టులో కూడా మరి మేము ఛాలెంజ్ స్వాష్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఇట్లా ఇక్కడే కాదు, ప్రతి దగ్గర కూడా ఇదే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చట్టం అధికార పార్టీకి చుట్టంలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. చట్టం మీద ఒకరికి చుట్టంలాగా ఉంటే నడవదు. పోలీస్ అధికారులు కింది లెవెల్ తప్పు జరిగితే పై స్థాయిలో ఉండే అధికారులు దాన్ని సరి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ పైనుంచి మొదలుకొని కింది వరకు కూడా ఇదే పద్ధతి ఉంటే వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. కాబట్టి వరంగల్ పోలీస్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసి ఈ విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి కఠినంగా వ్యవహరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసేటువంటి అవకాశం ఉన్నది. మేము ఇప్పటివరకు కూడా రోడ్డు ఎక్కలే పోలీసులకు వ్యతిరేకంగా. ఇదే పరిస్థితిలో ఉంటే తప్పకుండా ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది.